మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందడంతో ఆయన భౌతిక కాయం కడసారి చూపుకు ప్రముఖులు పోటెత్తారు. ముద్రగడ స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిల్లంపూడికి చేరుకున్న వారంతా ముద్రగడ పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పోకల వేణుమాధవ్, మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం, అలాగే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, అదేవిధంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, తుని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యనమల కృష్ణుడు, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ వారి యొక్క అనుచరగణంతో కిర్లంపూడికి చేరుకుని ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అదేవిధంగా తమ అభిమాన నేత ముద్రగడ పద్మనాభం చనిపోయారన్న సమాచారం తెలిసి వేలాది మంది ఆయన అభిమానులు, కార్యకర్తలు కిర్లంపూడికి పోటెత్తారు. వచ్చిన వారందరూ ముద్రగడ కుమారులైన ముద్రగడ బాలు గిరిబాబుతో పాటు ముద్రగడ సతీమణి అయిన ముద్రగడ పద్మావతులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. వచ్చిన వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. వారు మన మధ్య లేకపోయినా వారు ఏదైతే ఆకాంక్షించారో వాటన్నిటికీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను నమ్ముతాను. కుల మతాలకి అతీతంగా వారు ప్రజలకి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి దళిత కాలనీలో మాత్రమే కాకుండా మనమందరం కూడా వారి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తూ కుల మతాలకి అతీతమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అని చెప్పి పిలుపుని ఏదైతే వారు ఇచ్చారో మనమందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం, మా తండ్రి గారితో అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం అది ఎప్పుడూ కూడా వారు చిరస్మరణీయులుగా మా మనసులో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా